కడప జిల్లాలో ఈసారి టీడీపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో కడప జిల్లా నుంచి రాంప్రసాద్ రెడ్డిని మంత్రి పదవి వరించింది. తొలి ప్రయత్నంలోనే రాయచోటి ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. కీలకమైనటువంటి కడప జిల్లా నుంచి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి వరించింది. రాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. కడప జిల్లా చాలా కీలకమైంది. కడప జిల్లా ఎప్పుడూ లేని స్థాయిలో ఈసారి విజయాన్ని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ప్రజలు అందించారు. మీరు ఎటువంటి భరోసా కడప జిల్లా ప్రజలకు మంత్రిగా ఇస్తారు? ఉమ్మడి కడప జిల్లా ఈ గెలుపు మాది కాదండి, రాయలసీమ ప్రజలది, కడప ప్రజలది. మేము ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళమంతా మా పూర్వపు శాసనసభ్యులు క్యాండిడేట్ల మీద కాదు, మేము డైరెక్ట్ గా అందరం జగన్మోహన్ రెడ్డి మీదే గెలిచాం. ఎందుకంటే ఆయనే అక్కడ క్యాండిడేట్ ఉన్నట్టు ప్రతి ఒక్క స్థానాల్లో ప్రచారాలు జరిగినాయి కాబట్టి తప్పకుండా ప్రజలు ఆదరించారు. ఈ కృషికంతా కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. రాయచోటిలో కంటిన్యూస్ గా వైసీపీ గెలుస్తూ వచ్చేది. ఇంకా రాయచోటి ఇంకా ఎదురు లేదు వైసీపీకి అనుకునే పరిస్థితుల్లో మీరు గెలవడం జరిగింది. మరి గెలుపును మీరు ఏ విధంగా చూస్తా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 4 ఎలక్షన్లలో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. సమిష్టిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయడంతోనే ఈరోజు గెలుపు మాకు దక్కింది. కాబట్టి ఏదైతే నమ్మకాన్ని మా మీద ప్రజలు పెట్టారో అది తప్పకుండా నిర్వర్తిస్తాం. గత 5 సంవత్సరాలు ఎవరైతే కష్టాలు పడ్డారో వాళ్ళందరికీ మంచి రోజులు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ పార్టీని తన మీటింగ్లు పెట్టుకుని ఏం భయపడవద్దు అని భరోసా ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా పునర్వైభవం చేస్తా ఉంటారు. అంతేకాకుండా ఎక్కడైతే గొడవలు జరిగాయో అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతుల్లో గాయపడ్డారని ఏదైతే కనుక ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించేందుకు జనంలోకి వెళ్తారని చెప్తా ఉన్నారు. మరి మంత్రిగా మీరు ఏం చెప్తారు ఈ విషయం మీద? మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళా అదే తప్పు చేస్తాడు. సింపతి కార్డు ఉపయోగించాలని ట్రై చేస్తున్నాడు కానీ ఆ సింపతి ఎక్కడా లేదండి. ఎందుకంటే ఎక్కడా గొడవలు జరగలేదు, ఏం జరగలేదు. కావలసికల్లా రేపు మళ్ళా అధికారంలోకి రావాలని ఈ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై బూచిగా చూపిస్తున్నారు. అలాంటి తప్పులు ఎక్కడా జరగవు. మా నాయకుడు ఒకటే క్రిస్టల్ క్లియర్ గా మాకు చెప్పడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం ఏదైతే మా ఎజెండా ఉందో దాంతోనే పోతాం. ఎక్కడ కక్షలకు, కార్పణ్యాలకు అయితే ఈ ప్రభుత్వంలో చోటు లేదు. మంత్రిగా మీ లక్ష్యం ఏంటి? ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అయితేనే ఒక అద్భుతంగా మీకు మంత్రి పదవి వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీ లక్ష్యం ఏంటి? నాకు ఈ మంత్రి పదవి ఇచ్చిన మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారికి మీ తరఫున ధన్యవాదాలు. అలాగే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మా రాయచూటి ప్రజలకు, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఏదైతే నమ్మకం నా పైన పెట్టారో తప్పకుండా నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి మా నియోజకవర్గ ప్రజలకైతేనే, రాష్ట్ర ప్రజలకైతే మంచిగా పనిచేస్తాను. రాంప్రసాద్ రెడ్డి ఖచ్చితంగా ఈ విజయం అనేది రాయచోటి ప్రాంత ప్రజలకు దక్కాల్సింది. తర్వాత నాకు మంచి పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ తన మంత్రి పదవిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత రివ్యూల్ చేసుకున్నా కూడా ఏమీ లాభం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్ తో విజయ్ చంద్రన్, ఏపీ సెక్రటరియట్ నుంచి.